ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. చూడండి, ఈరోజు మిక్చర్ చేసి చూపిస్తాను మీకు. లెసన్ మిక్చర్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇందులో అటుకులు వేసుకోవాలి. మనం శుభ్రంగా బాగు చేసుకుని అటుకులు కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, అటుకులు వేస్తున్నాను. లసన్ మిక్చర్ అని బొంబాయిలో దొరుకుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఏ అటుకులు దంపిన అటుకులు ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉన్న అటుకులు తీసుకోండి, చాలా బాగుంటుంది. అదే పలచగా ఉన్న అటుకులు అయితే రాదు మిక్చర్. పిల్లలకి మంచిది, టీలో స్నాక్స్లో తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది మిక్చర్. ఈ అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి. తర్వాత ఇందులోనేమొచ్చి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది కార్న్ఫ్లోర్. పాలల్లో వేసి తినచ్చు, ఇది మిక్చర్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అటుకులు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఇవి కొంచెం కొంచెం అక్కడక్కడ తగిలితేనే బాగుంటాయి పంట కింద.
ఇప్పుడు ఇందులోని జీడిపప్పులు వేయించుకున్నాం. కొంచెం జీడిపప్పులు. ఈ జీడిపప్పు మెయిన్ అనమాట, ఇంగ్రీడియంట్. చాలా బాగుంటుంది. ఈ అటుకులు దాంట్లో వేసినాను. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చారు అంతే. ఫాస్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ వేకపోతే దీంట్లో పెడితే వేగుతాయి, లేకపోతే మాడిపోతాయి. నెల రాళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మిక్చర్. చల్లారాక ఒక డబ్బాలో పెట్టి మూత గట్టిగా పెట్టేస్తే నెల రోజులు ఉంటుంది. మిక్చర్ వస్తుంది హాయిగా తినడానికి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. జీడిపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని వెల్లుల్లిపాయలు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. లసన్ ఇందులోనే వేయించుకున్నాం. తర్వాత కరివేపాకు, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు ఇందులోనే బూందీ అన్నమాట. బూందీ మన ఇష్టం, మార్కెట్ నుండి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇలాగ మనం చేసుకోవచ్చు. ఈ జల్లెల్లోని చక్కగా బాగుంటుంది. ఇగో ఇలాగా. ఇందులో కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి, కొంచెం ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 1/2 స్పూను మైదా వరిపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బూందీలు. సిమ్లో పెట్టుకుని వేసుకుని తర్వాత హైలో పెట్టుకోండి. మీ ఇష్టం, చిన్న బూందీ పెద్ద బూందీ ఏదైనా వేసుకోవచ్చు. హైలో పెట్టి వేస్తే చేతి మీద వేడి వచ్చేస్తుంది, అందుకని ఇలాగా. చక్కగా ఇలా బూందీ వేయించుకుంటే ఇందులో ఏం లేదు, చిటికెడు ఉప్పు, 2 స్పూన్లు బూందీ శనగపిండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ అదేంటిది వరిపిండి, అంతే. వరిపిండి, శనగపిండి, చిటికెడు ఉప్పు, అంతే. బూందీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. బయట కొనుక్కొని కలుపుకోవచ్చు, కానీ ఎందుకు, కొంచెమే కదా, మనం చేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా వేగిపోయాక తీసేస్తాం. ఇప్పుడు హైలో పెట్టి పెద్ద పెద్ద ఉన్నాయి కదా వేగు. దీన్ని లసన్ మిక్చర్ అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది.
ఈ ఆయిల్ మనం పడేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఒకసారి వేయడానికి వాడాం కదా, చక్కగా ఈ దోశలు గట్రా వేసుకున్నప్పుడు కూరలని గట్రా వాడేయచ్చు. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకోవడమే. కలుపుకుని ఇందులో కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, ఇగో ఇంత సరిపోతుంది ఫ్రెండ్స్ నాకు. కారం తగినంత, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత. నేను కొంచెం వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ బూందీ కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. గ్యాస్ ఆపి మిక్సర్ అంతా కలిపేసుకున్నాను. అంతే, మిక్చర్ రెడీ ఫ్రెండ్స్. లసన్ మిక్చర్. ఇందులో కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోండి. బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. సాయంత్రం ఇప్పుడు చేశాను కదా, సాయంత్రం కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అన్ని కలిపితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ లసన్ మిక్చర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.